అస్సలాముఅలైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే చాక్లెట్స్ చేయబోతున్నాను. ఎలాగనుకుంటున్నారా? నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఇది వైట్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి. ఈ 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కాంపౌండ్స్తో మనము చాక్లెట్స్ 3 వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు. 3 టైప్స్ అనే కాదు, ఇంకా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సరే చూద్దాము. ఫస్ట్ నేను మిల్క్ కాంపౌండ్ని కట్ చేస్తున్నాను. చూడండి ఎలాగుందో. నేను ఇక్కడ మోర్దే కంపెనీ మిల్క్ కాంపౌండ్స్ తీసుకున్నాను. ఇది నాకు ఆన్లైన్లో 200 అలా పడిందండి. 400 గ్రామ్స్ ప్యాకెట్స్ ఇవి. చూడండి 400 గ్రామ్స్ ప్యాకెట్స్ వచ్చి 200 రూపీస్ పడింది. చూడండి ఇది మిల్క్ కాంపౌండ్ అన్నమాట. ఇలా ఉంటుంది. మనం మిల్క్ కాంపౌండ్ని డార్క్ కాంపౌండ్ని 2 మిక్స్ చేసి చేస్తే చాక్లెట్ అనేది ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. ఇలాగుంది చూడండి. ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ని కట్ చేస్తున్నాను. చాక్లెట్ చేసేటప్పుడు మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అసలు చెప్పలేనండి. అంత రిలాక్స్గా ఉంటుంది. మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇలాగా కట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ తీసుకున్నాను. కొంచెము డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ అనేది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ టేస్ట్ నాకు ఇష్టం అండి. ఈ ఫ్లేవర్ కొంచెము వగరగా, అంటే అంత స్వీట్గా కాకుండా ఒక రకంగా వస్తుంది. ఇది హాఫ్ తీసుకుంటే లేదు మనకి అంత చాక్లెట్ ఫ్లేవర్ అవసరం లేదు అంటే హాఫ్ డార్క్ చాక్లెట్ తీసుకొని ఇది మిల్క్ కాంపౌండ్ ఫుల్ తీసుకోండి మీరు. అలా తీసుకొని మిక్స్ చేసుకొని మెల్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ ఏమంటే హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా కొంచెం చేదుగా వస్తుంది. చేదంటే చేదు కాదు, షుగర్ పేషెంట్స్ తినేటట్టుగా వస్తుంది. కొంచెం వగరగా వస్తుంది, అయినా పర్వాలేదు, ఎక్సలెంట్గా వస్తుందండి. ఇలాగా మొత్తం కట్ చేసుకున్నాను నేను. చాక్లెట్స్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్స్ని మనము డబుల్ బాయిలింగ్ చేయాలన్నమాట. డబుల్ బాయిలింగ్ అంటే ఫస్టే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అది పొంగేటప్పుడు స్టీమ్ బయటకి రాకుండా దానిపైన సరిపోయేటట్టు ఒక వెజల్లో ఈ చాక్లెట్ పీసెస్ అన్నీ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే అవి మొత్తము మెల్ట్ అయిపోతాయండి. చూస్తున్నారా ఎంత తొందరగా మెల్ట్ అవుతుందో చూడండి. ఇలాగా మొత్తం స్మూత్ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయిపోతుంది. చూడండి కనిపిస్తుందా? మెల్ట్ అవుతుంది చూడండి. ఇలాగా మొత్తము మెల్ట్ అయిపోతుంది. ఇలాగ మెల్టింగ్ టైంలో కింద ఉన్న వేపరు దీంట్లో పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ చాక్లెట్ కొంచెం స్టోర్ చేసేటట్టయితే చెడిపోతుంది, దాంట్లో మాయిశ్చర్ అనేది వచ్చేస్తే. అందుకని కింద వెజలు మనము స్టీమ్ కోసం పెట్టుకున్న వెజలు కొంచెం చిన్నది తీసుకొని పైనది మొత్తం క్లోజ్ అయిపోయేటట్టు చాక్లెట్స్ కాంపౌండ్ అనేది దాంట్లో వేసుకోండి. కొంచెం పెద్ద వెజల్లో వేసుకోండి. చూడండి ఇలాగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలాగా మొత్తం ఇలాగా చూడండి స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది మనకి. నేను ఇక్కడ బాదం ఫ్లేవర్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాను. ఇలాగ మెల్ట్ అయిన చాక్లెట్స్ని కొంచెం లైట్గా చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇది సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి అంత హాట్గా వేయకూడదు. కొంచెం లైట్గా గోరువెచ్చగా అయినప్పుడు మనము ఈ చాక్లెట్స్ అన్నిటిని ఈ మౌల్డ్లోకి నేను హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. ఈ హార్ట్ షేప్ మౌల్డ్స్లో వేస్తున్నాను. ఇలాగ వేసుకొని కొన్ని చాక్లెట్స్ ఇలాగే చేస్తున్నాను. మరి కొన్ని చాక్లెట్స్లో నేను చిన్న కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇలాగా హాఫ్ చాక్లెట్స్ నేను ప్లెయిన్ చాక్లెట్స్ చేసుకున్నాను. మరి కొన్ని చాక్లెట్స్లో ఈ కట్ చేసి పెట్టుకున్న బాదంని యాడ్ చేసి ఇలాగా చాక్లెట్స్ చేస్తున్నాను. ఓకే, మరి చాక్లెట్ మౌల్డ్ మొత్తము చాక్లెట్తో ఫిల్ చేసేసాను. దాని తర్వాత ట్యాప్ చేసుకోవాలి కిందకి. ఏదైనా బబుల్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఒక 15 మినిట్స్ అలాగా రెఫ్రిజిరేటర్లో పెట్టేస్తే చాలు. ఇలాగా నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుందో తీస్తుంటే, ఎక్సలెంట్గా ఉంది కదా. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ఇలాగా మొత్తం తీసేసి ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలండి. మనం స్టోర్ చేసి పెట్టుకునేటట్టయితే ప్యాకింగ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ చూడండి ఇవన్నీ తీస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా. నేను జస్ట్ దీంట్లో హార్ట్ షేప్ ఒక్కటే చేశానండి. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో నా చాక్లెట్స్ అంటే, అందుకోసమని అదే పనిగా తెప్పించి మరీ చేసి పెడతానండి. చూడండి ఇలాగా దాన్ని ప్యాకింగ్ కూడా చేసుకోవాలన్నమాట. మనము స్టోర్ చేసి పెట్టుకునేటట్టయితే, స్టోరింగ్ అయితే ఏం లేదండి, ఒక 2 days అయిపోతాయి. ఇప్పుడు చేస్తే ఇంకా 2 days మొత్తం కంప్లీట్ చేసేస్తారు పిల్లలు. ఇదే ప్యాకింగ్ ఇలా చేసేస్తాను. ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే. ఇలాగ ప్యాకింగ్ మొత్తం చేసుకున్న తర్వాత మనము దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కువ చేసుకునేటట్టు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదు మన ఇంట్లోనే కాబట్టి మనమే చేసుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడు మనకు పిల్లలు కావాలని చెప్పినప్పుడు అప్పటికప్పుడే చేసి మనం పెట్టేయవచ్చు. ఓకే అండి, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు చాక్లెట్స్, కలర్ఫుల్గా మన చేతితో మనమే చేసుకున్న చాక్లెట్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.